ఆ ఇద్దరు కూటమి నేతలే. కానీ ఒకే ఓరలో రెండు కత్తులుగా మారారట. మొదటి నుంచి ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదట. ఒకరు టీడీపీ ఎమ్మెల్యే అయితే మరొకరు బీజేపీ సీనియర్ నేత. ఇద్దరి మధ్య జగడానికి ఆధిపత్య పోరే అసలు కారణమా? మొన్నటి వరకు ఇద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు రోడ్డెక్కినట్లే కనిపిస్తోందట. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై కలెక్టర్కు బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. అయితే బీజేపీ లీడర్ టార్గెట్ టీడీపీ ఎమ్మెల్యే అని చర్చ జరుగుతోందట. ఈ గొడవకు తోడు గన్మ్యాన్ ఇష్యూ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా చేసిందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? సఖ్యత చెదిరి, కూటమి అదిరి, క్యాడర్ బెదిరి, కాకరేపుతున్న కదిరి. కదిరి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయిందట. సమ్మర్ హీట్ ని మించి మంటలు పుట్టిస్తోందట. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా విభేదాలు పెరిగిపోయాయి. ఇద్దరు నేతల మధ్య ఇన్నాళ్లు కొనసాగుతున్న కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు రోడ్డెక్కడంతో కదిరిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయట. తాజాగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయటం కలకలం రేపింది. కూటమిలో కలవరం రేపింది. అయితే ఈ కంప్లైంట్ అస్త్రాన్ని ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే కందికుంటపై విష్ణు ప్రయోగించారని లోకల్ టాక్. అక్రమాల పేరుతో కందికుంటను విష్ణు టార్గెట్ చేస్తున్నారని అటు ఎమ్మెల్యే వర్గం కూడా భావిస్తోందట. ఈ ఇద్దరు నేతల మధ్య గొడవ అక్కడితో ఆగలేదు. ఏ పదవీ లేకపోయినా విష్ణువర్ధన్ రెడ్డి గన్మ్యాన్ తో హడావిడి చేయటం, నియోజకవర్గంలో నిత్యం తనను తాను పొలిటికల్ బ్రాండింగ్ గా చేసుకోవటంపై ఎమ్మెల్యే కందికుంట తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏ పదవీ లేని వ్యక్తికి గన్మెన్ ని ఎలా ఇస్తారు అని కందికుంట ప్రశ్నిస్తున్నారు. అయితే కదిరిలో ఓ వర్గం నుంచి తనకి ప్రాణహాని ఉందని, ఏకంగా కేంద్ర ప్రభుత్వమే తనకి గన్మెన్ ని కేటాయించిందని విష్ణు కౌంటర్ ఇస్తున్నారట. దీంతో నిత్యం ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యేని నాకు సెక్యూరిటీ అవసరమే లేదు అంటూ తన గన్మెన్ ని తిప్పి పంపేసి విష్ణుకి ఆ రకంగా కౌంటర్ ఇచ్చారట కందికుంట. ఎమ్మెల్యేకి గన్మెన్ లేకపోతే ఏ పదవీ లేని వాళ్లకు గన్మెన్ ఎందుకని ప్రజల్లో చర్చ జరిగేలా ఆయన ఆ ఎత్తుగడ వేశారని కదిరిలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ మధ్య జరిగిన కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని రథంపైకి ఎక్కకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీని వెనక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నారని విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగంగానే విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ పంచాయతీ ఇక్కడే మొదలైందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఇప్పటిది కాదంటారు. కదిరి ఎమ్మెల్యేగా గెలవాలని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. 2024 ఎన్నికల్లో కూడా కదిరి నుంచి బీజేపీ టికెట్ ఆశించి అది రాకపోవడంతో నిరాశ చెందారట. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్ రెడ్డి 2024 ఎన్నికల్లో తన ఓటమికి వైసీపీతో కలిసి పనిచేశారని ఎమ్మెల్యే కందికుంట ఆరోపిస్తున్నారట. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో కదిరి కూటమిలో కుంపటి మొదలైంది. అది రోజు రోజుకు రాజుకుంటోంది. రథోత్సవంలో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి ఇక తగ్గేదేలే అంటున్నారట. కదిరిలో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తీసుకొస్తానని చెప్పటమే కాకుండా ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు. అయితే సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్లను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేయాల్సిన కర్మ తనకి పట్టలేదంటూ విష్ణుకి కౌంటర్ ఇచ్చారు కందికుంట. ఇక తాను కూడా అటో ఇటో తేల్చుకోవాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై డైరెక్ట్ అటాక్ చేయాలనుకున్నట్లే ఎమ్మెల్యే కందికుంట కనిపిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గన్మెన్ ను వెంట పెట్టుకుని తిరుగుతున్న విష్ణువర్ధన్ రెడ్డి అసలు కదిరిలో ఎన్ని రోజులుంటున్నారని ఎమ్మెల్యే కందికుంట విమర్శలు సంధిస్తున్నారట. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అవినీతి చిట్టా బయట పెడతానని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేస్తుంటే గన్మెన్ లేకుండా కదిరిలో తిరగాలని విష్ణుకి ఎమ్మెల్యే కందికుంట కౌంటర్ ఇస్తున్నారట. కదిరి ఎమ్మెల్యే కందికుంటపై సీఎం చంద్రబాబుకు విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేస్తే కూటమి ధర్మం పాటించకుండా వైసీపీతో చేతులు కలిపారని విష్ణువర్ధన్ రెడ్డిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కు కందికుంట కంప్లైంట్ చేశారట. ఇద్దరి మధ్య విభేదాలతో కదిరి కూటమి కోట బీటలు వారిందంటున్నారు. కదిరిలో రాజుకున్న అగ్గి ఎటు దారితీస్తుందో చూడాలి.